హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, పీకేఎల్ సీజన్ 11లో పునేరి పల్టన్ అసిస్టెంట్ కోచ్ అనౌన్స్మెంట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరు అనేది చూద్దాం. అలాగే యుముంబా క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్ అయితే కన్ఫర్మ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. మొత్తానికి 8 అప్డేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్, ఇలాంటి ప్రో కబడ్డీ అప్డేట్స్ మిస్ కాకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్టయితే నెంబర్ 1 అప్డేట్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫజలత్ రచలి కూడా వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రెండవ అప్డేట్ చూసుకున్నట్టయితే హర్యానా స్టీలర్స్ వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ని స్టార్ట్ చేసింది తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు షాదులు కూడా వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మూడవ అప్డేట్ చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ పీకేఎల్ సీజన్ 11 కోసం వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నాలుగవ అప్డేట్ చూసుకున్నట్లయితే దబంగ్ డీలకేసి పీకేఎల్ సీజన్ 11 కోసం వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నవీన్ కుమార్, ఆషు మాలిక్ వీళ్ళందరూ ప్రాక్టీస్ క్యాంప్లో ఫుల్ ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిఫ్త్ అప్డేట్ చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్ వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే జాంకున్లీ కూడా వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఫుల్ ప్రాక్టీస్లో సుధాకర్, జాంకున్లీ మిగతా ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆరవ అప్డేట్ చూసుకున్నట్లయితే గుజరాత్ జైన్స్ కూడా పీకేఎల్ సీజన్ 11 కోసం వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏడవ అప్డేట్ చూసుకున్నట్లయితే యుముంబా వాళ్ళ క్యాప్టెన్ని, వైస్ క్యాప్టెన్ని అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ముందుగా క్యాప్టెన్ చూసుకున్నట్లయితే సునీల్ కుమార్, వైస్ క్యాప్టెన్ చూసుకున్నట్లయితే రింకు ఫ్రెండ్స్. సునీల్ కుమార్ క్యాప్టెన్సీ ఎలా ఉండబోతుందని మనకి తెలిసిందే ఫ్రెండ్స్. ఎన్నో ఓడిపోయే మ్యాచెస్ని కూడా విన్ చేసే సత్తా ఉన్న క్యాప్టెన్సీ సునీల్ కుమార్ది ఫ్రెండ్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఎన్నో విజయాలు అందించడం అయితే జరిగింది. మరి ఈ ముంబైకి ఎన్ని విజయాలు అందిస్తాడో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ ఫైనల్ అప్డేట్ ఫ్రెండ్స్, పునేరి పల్టన్ అసిస్టెంట్ కోచ్ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అతను ఎవరో కాదు, రోహిత్ కుమార్ ఫ్రెండ్స్. పీకేఎల్ సీజన్ 11 కోసం పునేరి పల్టన్ వాళ్ళ అసిస్టెంట్ కోచ్గా రోహిత్ కుమార్ని అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి చూడాలి రోహిత్ కుమార్ ప్లేయర్స్ని ఎలా గ్రోమ్ చేస్తాడో అనేది చూద్దాం ఫ్రెండ్స్. రోహిత్ కుమార్ పీకేఎల్లో కోచ్గా ఫస్ట్ టైం అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి చూడాలి ఎలా ఉండబోతుందా అనేది. రోహిత్ కుమార్ కోచ్గా రావడంపై మీ ఒపీనియన్ ఏంటో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని అప్డేట్స్ కవర్ అయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.